శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి గోచర రీతిగా శుభ ఆదివారం దినం. ఈరోజు తదియ తిథి నక్షత్రం మూలా నక్షత్రం 10 గంటల వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. వృషభ రాశి వారికి శుభగ్రహాల్లో జన్మరాశిలో గురువు సూర్యగ్రహాధిపతి శుక్రుడు ఉండడం చాలా శుభకరం. అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. రాష్ట్రాధిపతిలో శుభగ్రహాలు ఉంటేనే వృషభ రాశికి జరిగిన కొన్ని ఇబ్బందులు, పాత గొడవలు, మానసిక ఒత్తిళ్ళు, భార్యాభర్తల్లో ఐకమత్యం లోపించిన వారికి కూడా ఈ రోజు నుంచి కార్యక్రమాలు సజీవుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు శుభగ్రహాధిపతిలో అష్టమంలో చంద్రుడు ఉండడం వల్ల చంద్రాష్టమ దోషం ఉంటుంది. చాలా వరకు మీరు సూర్య ఉదయమే మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఈరోజు ఒక మొదటి అడుగు వేస్తుంటారు. చాలా జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే చంద్రుడు అష్టమంలో ఉండడం వల్ల మనం పోయిన పనుల్లో చాలా ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలను ఎదుర్కోవాలి. కానీ సానుకూలంగా ప్రశాంత వాతావరణంలో దైవ అనుగ్రహ పూజల్లోకి ఈరోజు సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కొన్ని ఆటంకాలు తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటుంది. శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి రావడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారికి రాజయోగాలు చాలా వరకు మంచి స్థానంలో శుభగ్రహాలు అన్నీ కలిసి ఉన్న ఆర్థిక ధన నష్టము, ఆరోగ్య విషయంలో ఇబ్బందికరం, అలాగే కుటుంబ కలహాలు, అన్నదమ్ములతో గొడవలు, ఉద్యోగంలో ఇబ్బందులు అన్నీ వచ్చాయి. దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్న ఈ వృషభ రాశి వారికి త్వరగా నక్షత్రాల బలం, యోగ బలం అన్నీ ఒకటవ్వడం వల్ల మీరు పోగొట్టుకున్న కొన్ని సమస్యలు కూడా తిరిగి పొందడానికి అవకాశాలు కూడా ఉంటుంది. కుటుంబంలో నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనేక విషయాల్లో దారి మలుచుకొని ముందుకు పోయే అవకాశాలు కూడా ఉంటుంది. శుభగ్రహాల్లోకి అన్నీ బాగున్న ఈ రోజుకి చంద్రాష్టమ దోషం ఉండడం వల్ల వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కొద్దిగా మీకు తండ్రి గారి మధ్యలో కొన్ని సమస్యల విషయాల్లో ఒకరికి ఒకరు వాదోపవాదాలతో తల్లి మనసు బాధపడే అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈరోజు వృషభ రాశి వారికి శుభగ్రహాల వైశాఖ మాసం యందు పౌర్ణమి తర్వాత తదియ తిథి ద్వారానే నక్షత్రం మార్పు రేపటి ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి సంపూర్ణంగా మీకు పూర్తి వివరాలు చెప్పబడతాయి.